వరంగల్ జిల్లా వెళ్దాం. వరంగల్లో ఇంటి దొంగలే రాజ్యం వెళ్తున్న వైనం మనకు కనిపిస్తుంది. సో దాదాపు సీజ్ చేసిన మద్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అధికారులు. సో గుట్టు చప్పుడు కాకుండా సీజ్ చేసిన మద్యాన్ని మొత్తాన్ని కూడా 2 ఆటోలో పంపిస్తూ ఉంటే అక్కడ ఉన్న స్థానికులు దాన్ని వీడియో తీసి అధికారులకు, ఎక్సైజ్ శాఖ అధికారులకు చెప్పడం వల్ల, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు చెప్పడం వల్ల వాళ్ళు అక్కడ చేరుకొని పట్టుకున్నట్లు తెలుస్తోంది. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి. కంచె చేను మేస్తే ఏ విధంగా ఉంటుందో కూడా ఇంటి దొంగలే రాజ్యం వెళ్ళిన రోజు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ వరంగల్ జిల్లా అంటే మహబూబాద్ జిల్లాలోని కూడా ఇవాళ వరంగల్ రీజనల్ ఎక్సైజ్ పరిధిలో కూడా మహబూబాద్ జిల్లా మండల అంటే సబ్ డివిజన్ కేంద్రంలో కూడా చోటు చేసుకుంది. ఇప్పటికే రాజకీయ ఎన్నికల నేపథ్యంలోని కూడా ఎన్నికలప్పుడు కూడా సీజ్ చేసిన మద్యాన్ని అయితే తొర్రూరు ఎక్సైజ్ కార్యాలయంలో ఉంచిన నేపథ్యం అయితే ఉంది. అదే విధంగా కూడా వీళ్ళు ఎక్సైజ్ పోలీసులు అయితే తనిఖీలు నిర్వహించిన బెల్ట్ షాపుల పైన కావచ్చు, లేక అయితే గ్రామాలపై తనిఖీ చేసినప్పుడు కూడా పట్టుబడిన మద్యాన్ని అయితే మాత్రము ఎక్సైజ్ ఆఫీసులో కనీసం 1,50,000 నుంచి ₹1,00,000 మద్యం అయితే ఉందని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఆ మద్యాన్ని కూడా గుట్టు చప్పుడు కాకుండా ఒక ఆటోలో కూడా రాత్రి వేళలో కూడా ఎస్ఐ అంటే స్థానిక ఎక్సైజ్ ఎస్ఐ రవలి రెడ్డితో అండదండాలతో కూడా ఇవాళ ఇద్దరు వ్యక్తులు కూడా అంటే సంబంధించిన భద్రకాళి వైన్స్ కావచ్చు, సంబంధించిన వైన్స్ సంబంధించిన వాళ్ళైతే ఆటోలో తరలిస్తున్న నేపథ్యంలో కూడా సీసీ ఫుటేజ్ లో బందీ అయిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అది మొత్తానికైతే ఇద్దరు వ్యక్తులు కూడా దాన్ని స్థానికులు అయితే మద్యం అయితే రవాణా అవుతుంది, మద్యం ఎక్సైజ్ ఆఫీసు నుంచి కూడా మద్యం పోతుందని చెప్పి కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకైతే సమాచారం ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. వాళ్ళు రెడ్ హ్యాండ్ గా కూడా ఆటోను పట్టుకొని సీజ్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే వరంగల్ రీజనల్ డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ సంబంధించిన అధికారి అంజన్ రావు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే తొర్రూరు ఎక్సైజ్ ఆఫీస్ లో కూడా ఇప్పటికి కూడా ఎంక్వైరీ అంటే దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతానికైతే విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ సీసీ ఫుటేజ్ అయితే అర్ధరాత్రి వేళ కూడా వెళ్తున్న ఆటోలో కూడా స్పీడ్ గా వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ స్థానికులు అయితే గమనించి దాని ఆటోని అయితే సీజ్ చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ స్థానిక ఎక్సైజ్ సంబంధించిన ఎస్ఐ రవలి రెడ్డికి అయితే మాత్రము ఆమె అండదండలతోనే కూడా ఈ మద్యం దందా జరుగుతుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ గతంలో కూడా కొన్ని ఎన్నికల సమయంలో కూడా సీల్ చేసిన బాటిల్స్ కూడా అంటే సీల్ చేసిన మద్యాన్ని కూడా మాయం చేసిన ఘటన మరవక ముందే ఈసారి రైడ్ చేసిన ఎక్సైజ్ అంటే మద్యాన్ని కూడా దాన్ని అంటే మద్యాన్ని అమ్ముకు రీసైక్లింగ్ జరుగుతున్న నేపథ్యం